అందరికీ హాయ్ అండి. ఈ లొకేషన్ అయితే చాలా నచ్చేసింది నాకైతే. ఈ లొకేషన్ ఎక్కడుందంటే కేడిపేట దగ్గరలో ఉంది. అంటే మన అల్లూరు డిస్ట్రిక్ట్‌లోనే ఈ యొక్క లొకేషన్ అయితే ఉంది. చూడండి పచ్చటి అడవి, దట్టమైన అడవి మధ్యలో ఈ యొక్క తార్ రోడ్డు ఉండడం జరిగింది. సో, ఇలా రైట్‌కి వెళ్ళిపోతే మనకు కేడిపేట వస్తదనమాట. ఇట్లా రైట్‌కెళ్ళి రైట్‌కి తిరగాలి. అక్కడ చిన్న బోర్డ్ కనిపిస్తుంది చూడండి. జూమ్ చేస్తున్నాను చూడండి. ఇలా వెళ్తే కేడిపేట వెళ్ళిపోవచ్చు. సో, ఇలాంటి ప్లేస్‌మెంట్‌కి ఎవరైనా విజిట్ చేసేటప్పుడు మనకు ప్రమాదకరమైనటువంటి ప్లేసెస్ కూడా ఉంటాయి. అందులో ఇదొక ప్రమాదకరమైన ప్లేసెస్ ఉంటది. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ గోడ పడిపోతుంది. దానికి బదులుగా దీనికి సేఫ్టీగా ఈ యొక్క గోడను కట్టడం జరుగుతుంది చూడండి. ఇక్కడ కోతుల మంద కూడా చాలా ఎక్కువండి బాబోయ్! ఇక్కడ చాలామంది టూరిస్టులు వస్తూ పోతూ ఉంటారు. సో, ఇలాంటి ప్లేస్‌మెంటులో మనం ఉన్నప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. చూడండి, మీరు చూసుకోవచ్చు. అడవి అయితే చాలా బావుంటది ఇక్కడ. కొన్ని కొన్ని ఆకులు రాలిపోతున్నాయి చెట్టుల్లోని. చూసుకోవచ్చు మీరు. ఈ యొక్క ఇది మొత్తం రాలిపోతున్నాయి కదా చెట్లు మొత్తం అలాగా. సో, ఈ సీజన్‌లో ఆకులు మొత్తం రాలిపోతాయన్నమాట. మనకు ఎండాకాలం వస్తుంది కదా! ఆ విధంగా. ఇదైతే కేడిపేట వెళ్ళే లైన్ అనమాట. ఈ లైను కొయ్యూరు వెళ్ళే లైను. సో, అడవి మధ్యలోనే వెళ్ళాలండి. రాత్రిపూట అయితే చాలా భయంకరంగా ఉంటది ఈ యొక్క లైన్ మొత్తం. సో, కొయ్యూరు వెళ్ళి అలాగే రాజమండ్రి కూడా వెళ్ళిపోవచ్చు. చూడు, పెద్ద లారీ వస్తుంది. ఇది మొత్తం చాలా భయంకరమైన అడవండి. ఇది మొత్తం చాలా భయంకరమైన అడవి. ఈ అడవి మధ్య నుంచే వెళ్ళాలి. అందుకనే ఈ రోడ్‌లో రాత్రిపూట అస్సలు ప్రయాణికులనేవాళ్ళు ప్రయాణించరు. అంటే చాలా భయంకరంగా ఉంటది ఈ అడవి మొత్తానికి. చూసుకోవచ్చు. ఈ ప్లేస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో రాయండి మర్చిపోవద్దు. చాలా బాగుంటది గైస్ ఈ యొక్క ప్లేస్‌మెంట్ అయితే. ఎప్పుడైనా మీరు విజిట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా గైస్? ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మర్చిపోవద్దు. బాయ్ గైస్.